యేసుక్రీస్తు జీవితాన్ని చూసుకుంటే, యేసుక్రీస్తు గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన జీవితంలో ఎక్కడా కూడా చిన్న లోపం కూడా మనకి కనిపించదండి. అందుకే మాట్లాడతాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని యేసుక్రీస్తు నలుగురి మధ్య మాట్లాడడం మనకు కనిపిస్తుంది కదా. ఆయన జీవితం ప్రారంభం నుండి అంతం వరకు కూడా ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా బ్రతకడం మనకు కనిపిస్తుందండి. ప్రతి విషయంలో కూడా, ప్రతి మాటలో కూడా, ప్రతి పనిలో కూడా ఆయన దేన్ని బట్టి చేశాడు అంటే తండ్రి మాటల ప్రకారమే ఆయన యొక్క జీవితం ఉండడం మనకి కనిపిస్తుంది. అంతే కదండి. లేఖనము నెరవేరునట్లు ఏంటి, నేను దప్పికొనుచున్నాను అన్నాడు సిలువలో. చివరిలో కూడా దేని గురించి ఆయన ఆలోచించడం మనకు కనిపిస్తుంది. లేఖనం నెరవేరాలా, ఇదిగో లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను. చివరిలో కూడా తండ్రి పని గురించి ఆయన ఆలోచించాడు అంటే ఎంత ఉన్నతమైన జీవితమో ఒక్కసారి ఆలోచన